హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హిందూ సంప్రదాయంలో సోమవారం శివునికి అంకితం చేయబడిన రోజు. సోమవారం శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని విశ్వాసం. లయకారుడైన శివ స్వరూపం రహస్యాలు ఉన్నాయి. పౌరాణిక కథలు కూడా ఉన్నాయి. హిందువుల విశ్వాసం ప్రకారం శ్రావణ మాసంలో శివయ్యను పూజిస్తే భక్తులపై అనుగ్రహాన్ని కురిపిస్తాడు. లయకారుడైన శివుడు కోరిన కోరికలను తీర్చే భోళా శంకరుడు. ఆది దేవతలు లేదా అసురులు కావచ్చు, తీవ్రమైన తపస్సు చేస్తే కోరిన ప్రతిదీ ప్రసాదిస్తాడు. ఎలాంటి భేదం లేకుండా అనుగ్రహిస్తాడు. శివుని రూపానికి కూడా అద్భుతమైన మహిమ ఉంది. గంగాదేవి. శివుని సిగలో గంగాదేవి కొలువై ఉంటారు. పురాణాల ప్రకారం అమృతం కోసం సముద్ర మథనం సమయంలో తన గొంతులో విషాన్ని దాచుకున్నాడు. అలా గొంతులో మండుతున్న విషాన్ని శాంతపరచడానికి గంగను నెత్తిమీద పెట్టుకున్నాడని పురాణాల కథనం. అంతేకాదు మహాదేవుని రుద్ర రూపాన్ని శాంతపరచడానికి కూడా గంగ సహాయం చేస్తుంది. పులి చర్మం. మహాదేవుడు పులి చర్మాన్ని ధరిస్తాడు. పులి చర్మంపై ఆసీనులై ఉంటారు. ఇలా స్వామి పులి చర్మంపై కూర్చున్న, పులి చర్మాన్ని ధరించిన శివయ్య సర్వోత్కష్టమైన కాల స్వరూపుడని చెప్పడమే. మహాదేవుని మెడలో నగలుగా సర్పం అలంకరించబడి ఉంటుంది. నాగేంద్రుడు సదా శివుడి సన్నిధిలో కొలువై ఉంటాడు. నాగేంద్రుణ్ణి పురుష గర్భానికి ప్రతీకగా భావిస్తారు. మహాదేవుని చేతులు, మణికట్టు, మెడలో రుద్రాక్షమాలలు కనిపిస్తాయి. రుద్రాక్షకు నిజమైన అర్థం స్వచ్ఛతకు చిహ్నం. రుద్రాక్షమాల కూడా సాధారణంగా ధ్యానముద్రకు చిహ్నం. మహాదేవుణ్ణి త్రినేత్రుడు అని కూడా అంటారు. కుడి కన్నులో సూర్యుని ప్రకాశం, ఎడమ కన్నులో చంద్రుని చల్లదనం, నుదుటిపై ఉన్న మూడవ కన్ను అగ్ని జ్వాలను కలిగి ఉంటుంది. ఇది చెడును నియంత్రించగలదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.